జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి చేసింది ఎవరు అని అంటే ఎవరు మంచి ఎక్స్పర్ట్ ట్రైనడ్ ప్రొఫెషనలే చేసుంటాడు. సో ఎవరు అనేది మా దగ్గరకు తీసుకురండి అని చెప్పి పోలీసులే ప్రకటించారు అనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగింది. సో అది అందరం చూసాం. అదెవరు ప్రొఫెషనల్ ట్రైన్డ్ ఎక్స్పర్ట్ చేసి ఉండొచ్చు, ఆయనే చేసుంటాడు, సామాన్యుల వల్ల అది కాదు అని చెప్పని పోలీసులు అభిప్రాయపడుతున్నారు అని అంటున్నారు. అదే అంతేకాకుండా పోలీసు రివార్డ్ కూడా ప్రకటించారు. సో విచారణలో మాకు తెలియలేదు దర్యాప్తులు ఎవరు చేశారని. సో ఎవరైనా పట్టి చెప్తే మేము రివార్డు 2 లక్షల దాకా ఎంతో రివార్డు ప్రకటించారనేది కూడా అంటున్నారు. అసలు ఏంటిది, నిజంగానే ఇది ప్రొఫెషనల్ చేసిందేనా, అసలు ఏంటి? సో ఒకటేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ లేదంటే మాజీ మంత్రులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అది కనుక రాళ్ల దాడి అయితే, లేదా వాళ్ళు చెప్పేది ఏంది ఎయిర్ గన్ను లేదంటే ఈ క్యాట్ బాల్ అంటారు, అది దాన్ని పంకల కర్ర అంటారు. కొన్ని లింగ్విస్టిక్స్లో పంకల కర్ర అంటారు, కొన్ని స్టేట్లో క్యాట్ బాల్ అంటారు. క్యాట్ బాల్ అంటే ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది, అది దీనికి రబ్బర్ కడతారు. క్యాట్ బాల్ ఐడియా ఉంది కదా. సో ఇట్లా కొంత రబ్బర్ కట్టేసి రబ్బర్ మధ్యలో నీకు స్టోన్ పెట్టేసి గురి తీసి కొడతారు. పిట్టలను కొడతారు. పిట్టలు కొట్టేవాళ్ళు ఎక్కువగా పిట్టలు కొడతారు. సో వాళ్ళు ఇప్పుడు అంత ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉన్నారు అక్కడ అనేది ఇప్పుడు జల్లు పడుతున్నారు పోలీసులు. ఇది క్యాట్ బాల్ తోటి కొట్టిన వ్యవహారం. ఇది చూసుకొని క్యాట్ బాల్ తోటి కొట్టుంటారు, లేదంటే ఎయిర్ గన్ తోటి కొట్టుంటారని. ఎయిర్ గన్ అంటే ఇప్పుడు మనం ఎగ్జిబిషన్స్కి వెళ్తాం కదా, ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు బెలూన్స్ పెడతారు, బెలూన్స్ అతికిస్తారు. సో ఆ ఎయిర్ గన్స్లో నుంచి మనం చిన్న రాళ్ళు వేసేసి రాళ్ళతో కొడితే ఆ బెలూన్ పగులుతుంటుంది. ఐడియా ఉందా? సో ఈ రెండిట్లో ఒకటి అనేది అనుమానిస్తున్నారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తున్నారు. సరే, పోలీసులు అయితే ఇప్పటివరకు ఏమి నిర్ధారణ చేయలేకపోయారు. వాళ్ళకి దర్యాప్తుకి అందట్లేదు ఈ కేసు అసలు ఏంటి, ఎక్కడి నుంచి కొట్టారు, ఏంటి, ఇంత పెద్ద పద్మవ్యూహం లాంటి భద్రత కల్పించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎలా కొట్టగలిగారు అనేది వాళ్ళకి అర్థం కానటువంటి ఒక పజిల్లాగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి. సో ఇంతకీ అసలు మామూలుగా బ్లూ మీడియా కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే బ్లూ మీడియాకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కానీ చెప్పేది ఏంటంటే డెఫినెట్గా ఇది క్యాట్ బాల్ అని. సో వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం వాళ్ళ కోణం నుంచి పోలీసులు ఇప్పుడు ఆలోచిస్తూ అసలు విజయవాడలో ఈ పిట్టల దొరలు ఎవరున్నారు, పిట్టలు కొట్టేవాళ్ళు ఎవరున్నారు అంటే లోకల్ భాషలో ఉండేలు అని కూడా అంటారేమో కదా. ఉండేలు దెబ్బ ఏదో అంటారు కదా, అది కూడా అంటారు కొన్ని లింగ్విస్టిక్లో. సో అసలు విజయవాడలో అసలు ఈ పిట్టలు కొట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు, రాళ్లతోటి పిట్టలు కొట్టేవాళ్ళు. అలాగే ఎయిర్ గన్స్ తోటి ఎవరెవరు ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు బెలూన్స్ ఎవరెవరు ఎక్కువ కొట్టారు. ఓకే. సో వాళ్ళని తర్వాత ఈ ఆర్చరీ నేర్పించేవాళ్ళు ఉంటారు కొంతమంది. కొన్ని ఆర్చరీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి విజయవాడలో. సో ఈ ఆర్చరీ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏమన్నా ఇలాంటి గురి పెట్టి అర్జున్ అవార్డు తీసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా, ఈ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, క్యాట్ బాలు లేదంటే ఎయిర్ గన్ను, అదే కదా వాళ్ళు చెప్తుంది. వాళ్ళు దాని ప్రకారం చెప్తున్నారని అంటే వాళ్ళ యాంగిల్లో ఖచ్చితంగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఎందుకంటే గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంది కాబట్టి వాళ్ళ అనుమానాలను ఫస్ట్ నివృత్తి చేయాలి. సో వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయాలి కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి కోణంలో ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. అక్కడ జరిగింది ఏంది, సింగనగర్లో రాత్రి ఆయన ఎంటర్ అయ్యారు బస్సులో. ఎంటర్ అవడానికి కొద్దిసేపు ముందుగానే కరెంట్ ఆపేశారు. కరెంట్ ఆపేసిన తర్వాత ఆయన రోడ్ షో వస్తున్నప్పుడు పక్కన వివేకానంద స్కూల్ ఉంది. ఆ వివేకానంద స్కూల్కి సంబంధించి కిటికీలో నుంచి ఎవరైనా వేసారా, కిటికీలు అయితే తీసున్నాయంట. సో కిటికీలు ఏమైనా వేస్తున్నాయా, విషయం ఏంటంటే 2 రోజులు ముందుగానే ఆ ఏరియా మొత్తాన్ని పోలీసులు ఆధీనం చేసుకున్నారండి. ప్లస్ స్కూల్స్కి అన్నిటికీ సెలవులు ఇచ్చేశారు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా స్కూల్స్కి సెలవులు ఇస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా ఇచ్చేవాళ్ళు, పర్యటనకి వెళ్ళినప్పుడు సహజంగా స్కూల్స్కి సెలవులు ఇస్తుంటారు. తర్వాత ఆ చెట్లు చుట్టుపక్కల పెద్ద చెట్లు ఏమైనా గ్రీనరీ బాగుండి
అడ్డం వస్తున్నాయి అనుకుంటే కనుక కొట్టేస్తుంటారు. అంటే ఇప్పుడంటే బస్సు కొంచెం హైట్ బస్సు తయారు చేసి కొత్త బస్సు వచ్చింది. ఇప్పుడు దాదాపు 50 కోట్లతోటి 2-3 బస్సులు ఉన్నాయి, సొఫిస్టికేటెడ్ బస్సులు. దానికి సంబంధించిన ఇంటీరియర్స్ కూడా చాలా ఖరీదైనటువంటి ఇంటీరియర్స్ తోటి దాన్ని తయారు చేసుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అవన్నీ కూడా. ఈ బుల్లెట్ ప్రూఫ్కే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్కొక్క బస్సుకి 8 కోట్లు, మళ్ళీ ఓన్లీ సీసీ కెమెరాలకి 20 లక్షలు, సీసీ కెమెరాలు కానీ ఇవన్నీ మొత్తం మీద ఏంటంటే ఒక 50 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు అన్నారు సుమారుగా రఫ్గా. సరే సీఎం కాబట్టి భద్రత ఉండాల్సిందే ఎవరికైనా, దాన్ని కాదనట్లేము. పైగా జగన్మోహన్ రెడ్డి తెలుసు ప్రజల్లోకి వెళ్తే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందని తెలుసు. అందుకే ముందుగానే ఒక 300 మందితోటి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని సెక్యూరిటీని దానికి సంబంధించి హంగామా మొత్తం క్రియేట్ చేసుకొని బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ ఇవన్నీ తయారు చేసుకొని బయటకు వచ్చాడు, జనాల్లోకి వచ్చారు. మామూలుగా అయితే రాలా. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడు ఫ్రీగా జనాల్లోకి రాలా, అసలు జనాలకి ముఖమే కనిపించింది. ఇప్పుడైనా కానీ బస్సులో అయినా ముందు సీట్లో కూర్చొని అభివాదం చేస్తుంటాడు తప్పితే బయటికి రేత్రి పూట బహిరంగ మీటింగుల్లో వస్తుంటారు తప్పితే మామూలుగా బయటకు రారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి కేవలం విజయవాడలోనే బయటకు వచ్చారు. విజయవాడలో బస్సులో నుంచి బయటకు వచ్చి ప్రసంగించినట్టుగా మిగతా చోట్ల ఎక్కడా కనపడలా. విజయవాడలోనే స్పెషల్గా, మిగతా చోట్లకి విజయవాడకి కనుక చూసుకుంటే ఖచ్చితంగా విజయవాడలో డిఫరెంట్గా కనిపిస్తుంది బస్సు యాత్ర. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. విజువల్స్ ఉంటాయి కదా, చూసుకోవచ్చు. ఏంట తేడా? అదే మామూలుగా అయితే ఆయన పోయి అక్కడ ఈ వాక్ చేస్తూ ఉంటారు. ఏది వాక్ చేస్తూ అటు ఇటు వాక్ చేస్తూ ఆయన అభివాదం చేస్తూ ఉంటాడు జనాలకి. అక్కడ పోయిన తర్వాత మీటింగ్ స్టార్టింగ్ అప్పుడు లేదంటే మీటింగ్ ఎండింగ్లోనో ఆయన ఆ వాక్ చేస్తుంటారు. ఆ వాక్ చేసి అభివాదం చేస్తుంటారు, బెంచ్ వాక్ చేస్తుంటారు ఆయన. అదే విజయవాడ సభకు వచ్చేటప్పటికి మీకు బస్సులో రోడ్ షో పెట్టారు. మిగతా చోట్ల నీకు బస్సులోనే కూర్చునేవాళ్ళు. బస్సు బయటకు వచ్చి ఎక్కి లైట్లు ఆపేసుకొని ఎక్కడ రోడ్ షో చేయాల, లైట్లు ఆపేసుకొని. మామూలుగా లైట్లు ఉంటాయి ఎక్కడైనా చేసినా కానీ, 1-2 చోట్ల చేసినా కానీ లైట్లు ఉంటాయి. ఎక్కడ కూడా ఆయన బస్సు ఎక్కి చేసిన దాఖలాలు లేవు. సో అక్కడ విజయవాడలో మాత్రం భిన్నంగా ఉన్నాయి. ప్లస్ ఆ లైట్లు ఆపేయటం, కరెంట్ ఆపేసిన తర్వాత ఇది జరగడం ఇవన్నీ కూడా చూశారు. చూసిన తర్వాత ఆయన ఇప్పుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు ఆ కాట్బాల్ కొట్టేవాళ్ళు అయితే కనుక వాడు ఎంత ఎక్స్పర్ట్ అయి ఉండాలి కొట్టినాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లెఫ్ట్ ఇక్కడ తగిలింది, లెఫ్ట్ కన్నుకు పై భాగాన అక్కడ తగిలి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన కన్నుకు తగిలి ఆయన కన్నుని డ్యామేజ్ చేసి మళ్ళా కాలికి తగిలింది. ఎవరి కాలుకి? ఆయన కాలికే. వెల్లంపల్లి కాలుకే? జగన్మోహన్ రెడ్డి కాలుకా? వెల్లంపల్లి శ్రీనివాస్ కాలికే తగిలింది. ఆయన కాలు కూడా దెబ్బ తగిలి కట్టుకట్టించుకున్నాడని బయట టాక్. వెల్లంపల్లి కాలుకు అంటే ఒక కన్ను జగన్మోహన్ రెడ్డిది, రెండో కన్ను వెల్లంపల్లి శ్రీనివాస్ది, మూడోది కాలు. అంటే ఒకేసారి ఇన్ని టార్గెట్లు చేసినోడు మామూలుడా? వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా ఎడంకన్నే. ఎడంకన్నేనా? సరే ఏ కన్ను అయితే ఇప్పుడు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి అయితే ఎడంకన్ను పై భాగా తగిలింది. ఇక్కడ ఫోర్స్గా తగలాలి, ఇక్కడ గీసుకొని పోయింది, ఇక్కడ గీసుకొని పోయి ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్కి చాలా బలంగా తగిలింది, కన్ను పోయి అంత ప్రమాదం అయింది. సో పోయి తర్వాత ఇక్కడ కాలు తగిలింది, కాలుకు కూడా తగిలిందంటే బలంగా, అంటే ఇక్కడ ఎంత బలంగా తగిలిందో అంతకన్నా బలంగా వెల్లంపల్లికి తగిలింది కంటికి, ఇంకా అంతకన్నా బలంగా కాలుకి తగిలింది వచ్చి కిందకి. అంటే ఆ ఏసినోడు వాడు ఎంత ఇంటర్నేషనల్ క్రిమినల్ అయి ఉండాలి, ఎక్స్పర్ట్ క్రిమినల్, ఎక్స్పర్ట్ అంతే కదా, ఎక్స్పర్ట్. ఓకే, ఎక్స్పర్ట్, ప్రొఫెషనల్ ఎంత తర్ఫీదు పొంది ఉండాలి అతను. ఎక్కడి నుంచి ఇతన్ని దిగుమతి అయ్యాడు ఇతను, ఎక్కడి నుంచి దిగుమతి అయ్యాడు, ఎక్కడి అంతర్జాతీయ క్రిమినలా లేదంటే నేషనల్ క్రిమినలా, ఇంటర్నేషనల్ క్రిమినలా, అసలు ఆ స్థాయిలో చేశాడంటే ఆ కార్డ్బాలు లేదంటే ఆ ఎయిర్ గన్ కొట్టిన వాళ్ళు అసలు, అంటే నేను ఎయిర్ గన్ క్యాట్బాల్ ఎందుకు అంటున్నానంటే వైసీపీ వాళ్ళు చెబుతున్నారు కాబట్టి, నాకైతే వ్యక్తిగతంగా అలాంటి అభిప్రాయం అయితే లేదు, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే. అసలు ఎంత నిష్ణాతుడై ఉండాలి అతనికి, అతను నిజంగా పట్టుకొని అతని చేత మళ్ళీ ఎవరినన్నా అలాంటి ప్రయోగం చేయించాలి. అంటే ఒకే దెబ్బకి 2 కళ్ళు 1 కాలు. సో ఇలా జరిగింది కాబట్టి నిజంగా మీరు అన్నట్టు, అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు అన్నట్టు ఇది ఎవరో ఎక్స్పర్ట్స్ ప్రొఫెషనల్ చేసింది. ఇలాంటివన్నీ స్టంట్లు అలాంటివి కొంచెం బయట ఎక్కడో చూసేవాళ్ళం, సినిమాల్లోనో చూసేవాళ్ళం. ఇప్పుడు రియల్గా అసలు స్టంట్లైనా సినిమాలైనా ఉందా అంటే ఇక్కడ తగిలి రాజమౌళి సినిమాలో కూడా చూపించాల, బాహుబలిలో
బాహుబలిలో ఇలాంటి గన్స్ లేవు, ఐ మీన్ ఈ కైండ్ ఆఫ్ లేవు. యారో ఎక్కుపెట్టడం కూడా ఒకటేసారి 5 బాణాలు వేస్తాడు 5 బాణాలు ప్రభాస్. అనుష్క కూడా వేస్తుంది 5 బాణాలు ఒకటేసారి. అది అందరి వల్ల కాదు. కానీ ఒక స్టోన్ని 7 తగిలి పక్కన మళ్ళీ ఆ కన్ను బాగొట్టి, కన్ను నుంచి మళ్ళీ కాలు బాగొట్టి, అంటే ఇక్కడ తగిలిన దానికన్నా బలంగా మళ్ళీ పక్కన వాళ్ళకి తగలటం, ఆ పక్క నుంచి ఇంకా బలంగా కాలుకు తగలటం అంటే జనరల్గా రాయి మామూలుగా ఎవరైనా వేస్తే ఫస్ట్ వాళ్ళకి బలంగా తగిలిద్ది, తర్వాత వాళ్ళకి కొంచెం తగ్గిద్ది, ఆ తర్వాత ఇంకా తగ్గిపోద్ది. కానీ ఫస్ట్ కన్నా కూడా సెకండ్ వాళ్ళకి ఎక్కువ తగిలి ఆ తర్వాత ఇంకా బలంగా తగలటం అంటే ఆ వేసినోడు ఎలాంటి నిజంగా ఎక్స్పర్ట్. మీ వాటిని బట్టి చూస్తే నాకు అదే అర్థమవుతుంది ఎక్స్పర్ట్ అని. సో ఆయన ఎక్కడున్నాడో అప్పుడు ఎవరిని ఆ ఎక్స్పర్ట్ని ఎవరు పట్టుకుంటారో, పట్టుకోలేకనే ఏపీ పోలీసులు రివార్డు ప్రకటించారు అని అంటున్నారు. చూద్దాం అసలు ఏం జరుగుతుందో, ఎక్స్పర్ట్ ఎక్కడ ఉన్నాడో ఏంటో. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎస్ రావు గారు. చూడాలి నాకు కూడా, అందరికి ఉందా అదే ఆసక్తి? అందరికీ అదే ఉంటుంది. ఒకే దెబ్బకి 2 పిట్టలు కాదు, ఒక దెబ్బకి 2 కళ్ళు, 1 కాలు. కొడాలి భాషలో చెప్పాలంటే బాహుబలి అమ్మ ముగుడోడు అయి ఉండొచ్చు నాకు. కొడాలి భాషలో చెప్పాలంటే, కొడాలి నాని భాషలో చెప్పాలంటే అందుకే అతను చూడాలి. సో తొందరగా పోలీసులు కూడా కనిపెడితే బాగుంది అనిపిస్తుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.